ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్తున్న ప్రజలు కష్టసుఖాలను తెలుసుకుంటున్నారని డోర్నకల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి గంగాధర్ పేర్కొన్నారు. చిలుకోడు గ్రామంలో మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్న విషయాన్ని ఏఎన్ఎన్ న్యూస్ తాళ్లూరి గంగాధర్ని వివరణ అడగ్గా అలాంటిదేమీ లేదని ప్రజలకు మంచి చేయాలని ఒక ఆశయంతో యువకులు నా దగ్గరకు వస్తున్నారని వారికి సపోర్ట్గా నిలుస్తున్నానని తెలిపారు. అట్లాంటిది ఏం లేదు. నాకు తెలిసి అంటే నా ముందే చెప్పిన వాళ్ళు ఎవరో తెలియదు, కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా సాగు చూసుకుంటారు. మనం చేసేది మంచి కార్యక్రమాలు. ప్రతి విలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మంచి తప్ప, ఎమ్మెల్యే గారికి మంచి చేసేది తప్ప, ఈ పార్టీకి మంచి చేసేది తప్ప చెడు వైపు నేను వెళ్ళను. నా పక్కన వాళ్ళని కూడా ఎవరు చేసేటోళ్ళు ఎవరు. వీళ్ళంతా వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చిన లేదా ఒకడు మంది బుడ్డికో లేకుండా ఇంకో దానికో 4,000 తీసుకొని 2,000 జేబులు వేసుకునే టైప్ లో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు వాళ్ళని మనం ప్రోత్సహించము. అలాంటిది వీళ్ళు ఎవరు లేరు. ఒక ఆశయంతో ముందుకు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఏదైనా ఒక చేద్దాము, మంచి చేద్దాము, నిజంగా జనాలకు ఏదైనా మంచి చేసుకుంటూ పోదాం అనే టైప్ లో వచ్చిన వాళ్ళకి దగ్గర గ్యాదర్ అయితే దానికి సపోర్ట్ నాది ఉంటుంది. అట్లాంటివి చేసుకుంటూ పోదాం తప్ప మంచిని చూసుకుంటూ పోదాం. ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా అదే. ప్రతి విలేజ్కి వెళ్ళండి, వెళ్ళి ప్రతి ఒక్క పేదవాడికి గడప తట్టండి, వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటాయో చూడండి అని చెప్పారు. అది మనం అందరం చేసుకుంటూ పోవాల్సిందే తప్ప నాకు తెలిసి మరి మీకు ఎక్కడి నుంచి వచ్చిందో న్యూస్ నాకు తెలియదు, కానీ అలాంటిది అయితే నా దృష్టికి అయితే రాలేదు. సరే, అది వస్తే ఎమ్మెల్యే గారు అట్లాంటివి ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. ఒకవేళ వాళ్ళు తిరగకుండా ఆపదలుచుకుని మీరు ఆగిపోతారా అన్న? వదిలేసుకొని వచ్చాను. ఓకే, ఎమ్మెల్యే గారి కోసం వచ్చాను. ఈ పార్టీని గెలిపించుకుందామని వచ్చిన నుంచి కాపాడుకుందాము, జనాలను కాపాడుదాము, జనాలకి ఏదో చేద్దామని వచ్చాను. దాని నుంచి వెనక్కిపోయే తత్వం, ఆ బ్లడ్ ఇక్కడ ఉంది.